మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్ చేశారు. ఇప్పటికే తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ క్రమంలో జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ వర్గీయులు స్కెచ్ గీసినట్టుగా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఆయన ఇంటిపై పెద్ద ఎత్తున రాళ్లను అక్కడ ఉంచారు సిద్ధం చేసి. సో పెద్దారెడ్డి వస్తే కనుక ఇంటిపై అతనిపై దాడి చేయటానికి ప్లాన్ చేసినట్టుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి స్కెచ్ వేస్తున్నారు జేసీ నేతలు, టీడీపీ నేతలు, జేసీ వర్గీయులు. ఇప్పటికే తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి అయితే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాం, బాక్స్లో పెద్దారెడ్డిపై దాడి కుట్రకు రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు ఎంత పెద్ద ఎత్తున రాళ్లను అక్కడ సిద్ధం చేశారో విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో కోర్టు అనుమతి ఇచ్చింది, సో వాటిని కూడా బేఖాతరు చేస్తూ జేసీ వర్గీయులు చేస్తున్న ఈ కుట్రని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఆయన ఇంటి వద్ద అంత పెద్ద ఎత్తున రాళ్లను సిద్ధం చేయడానికి కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఎట్లాంటి ఇబ్బందులు కల్పించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించడం లేదు. ఏదైనా ఒక పని మీద తాడిపత్రికి వెళ్ళినప్పటికీ, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళిన ప్రసారి దాడి అదేవిధంగా హింస చెలరేగుతున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదే నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయండి, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళినప్పటికీ ఎట్లా అవాంఛనీయ ఘటనలు జరుపుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కావచ్చు, అనంతపురం ఎస్పీ కావచ్చు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దారెడ్డి ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున రాళ్లను డంప్ చేస్తున్న వాతావరణాన్ని ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇది జేసీ ప్రభాకర్ డైరెక్టర్ గా జరుగుతోందని సాక్షాత్తు పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న మైదానాన్ని కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. అక్కడ పెద్ద స్థాయిలో రాళ్ల కుప్పలను గత 2 రోజులుగా వేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అదేవిధంగా పోలీసుల నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే రాళ్లతో దాడి చేసేందుకు, ఆయన హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ప్రజాస్వామిక వాదుల నుంచి కావచ్చు. ఎందుకంటే 10 మాసాల నుంచి రకరకాలుగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టు డైరెక్ట్ చేసినప్పటికీ దాన్ని కూడా అడ్డుకునేందుకు, హింసను ప్రేరేపించేందుకు చేస్తున్న కుట్రల్ని అందరూ ఖండించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.